ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో రాష్ట్ర నేతల భేటీ జరిగింది. సమావేశంలో రాష్ట్రంలో రాహుల్ గాంధీ టూర్పై డిస్కస్ చేశారు. సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ సభ ఉంటుందన్నారు పీసీసీ చీఫ్. ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామన్న జీవన్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభించాలని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలో రాహుల్ గాంధీ టూర్పై డిస్కస్ చేశారు. సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ గాంధీ బహిరంగ సభ ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఫిబ్రవరి 1st వీక్ లేదా 2nd వీక్లో రాహుల్ సభ ఉంటుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. రాహుల్ గాంధీ గారి యొక్క టూర్ విషయం చర్చించడం జరిగింది. ఫిబ్రవరి 1 కానీ 2వ వారంలో కానీ సూర్యాపేటలో కానీ ఖమ్మంలో కానీ భారీ బహిరంగ సభ ఉంటుంది. సంవిధాన్ బచావో ర్యాలీ సూర్యాపేటలో పెట్టే అవకాశం ఉంది. అది కాబట్టి ఖమ్మంలో ఉంటుంది. భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉన్నది. ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పోస్టులు కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ చేస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో ప్రభుత్వం పార్టీ పనితీరుపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేశారన్న పీసీసీ చీఫ్ జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు. ప్రజల్లో ఉన్నవారికి పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు దక్కుతాయన్నారు పీసీసీ చీఫ్. పార్టీ ప్రభుత్వం పనితీరు బేసిక్గా ఉందని కేసీ వేణుగోపాల్ గారు చెప్పడం జరిగింది. వీళ్ళని త్వరగా మిగిలి ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డు డైరెక్టర్లు నియమించాల్సిందిగా కూడా వారు సూచించడం జరిగింది. రాష్ట్రంలో రాబోతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే ధ్యేయంగా ముందుకు పోవాల్సినటువంటి స్థితి గురించి వారు వివరించడం జరిగింది. మంత్రులు ఇన్ఛార్జ్ ఉన్న జిల్లాలో నిరంతరం పర్యటించి కార్యకర్తలకి అందుబాటులో ఉండాల్సిందిగా మంత్రులకి సూచించడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. పసుపు దిగుబడులకు మార్కెటింగ్ వ్యవస్థ, గోడౌన్, కోల్డ్ స్టోరేజ్, మద్దతు ధర కల్పించాలన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కార్యక్రమాన్ని బీజేపీ ప్రోగ్రాంలా చేశారని విమర్శించారు స్టేట్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ఆ కేంద్రం నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ప్రకటింప చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రైతాంగ విభాగంకి వెళ్ళి హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటంతోనే మిత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు దానికి కావలసినటువంటి సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ కల్పింపజేయడానికి సిద్ధంగా ఉందని చెప్పని వారు లెటర్ కూడా రాయడం. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి అధిష్టానం ఓకే చెప్పడంతో ఆశావహులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోస్టులో తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఇప్పటికే అధిష్టానం పెద్దలతో పాటు రాష్ట్ర ముఖ్య నేతలతో టచ్లో ఉన్నారు.